ఇందులో ఒక గొప్ప రహస్యం ఒకటి ఉంది. ఏమండి, బాల్యంలోంచి యవనంలోకి వెళ్ళినప్పుడు నాకు తెలిసిందిగా ఇదే మారింది, బాల్యంలోంచి యవ్వనంలోకి వచ్చిందని. యవ్వనంలోంచి వార్ధక్యానికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిందిగా ఇది ముసలితనాన్ని పొందిందని. మరి గత శరీరంలోంచి ఈ శరీరంలోకి వచ్చిందన్న విషయాన్ని గుర్తు లేకుండా ఎందుకు చేశాడు ఈశ్వరుడు? గతంలో నేను ఒక శరీరంలో ఉన్నాను, అదిగో ఆ శరీరం అప్పుడు అక్కడ పడిపోయింది, ఆ తర్వాత నేను ఇందులోకి వచ్చానన్న విషయం గుర్తు లేకుండా ఎందుకు చేశాడు ఈశ్వరుడు? అది కూడా గుర్తుంటే బెంగ లేకుండా ఉండేది కదండి. కాబట్టి ధీరులైనటువంటి వారు, పండితులైన వారు, వేదాంతమును అవగాహన చేసుకున్నవారు, వేదాంతము అనుభవంలోనికి తెచ్చుకున్నవారు దాని ఎందు నముహ్యతి, మోహమును పొందరు, భయాన్ని పొందరు. ఆఫ్టర్ ఆల్ ఇది బాల్యంలో ఉన్నప్పుడు భయపడ్డానా, యవ్వనంలో ఉంటే భయపడ్డానా, వార్ధక్యంలో ఉంటే భయపడ్డానా? ఉన్నాను కదా అన్నాను, అప్పుడు ఉంటాను. ఇది విడిచిపెట్టినా ఇంకో దేహంలో ఉంటాను. కాబట్టి ఏమిటి భయం నాకు?